ఫస్ట్ టైం నేను ఎందుకో హాస్టల్కి రావాలనిపించి హాస్టల్లోకి నేను షిఫ్ట్ అవ్వడం అయితే జరిగింది. పిల్లోని ఇసురు దొబ్బుతా చూస్తుంటే ఇది మన డస్ట్బిన్ అనమాట. మనుషులు ఎవడైనా సరే ఇక్కడ ఉంటాడా, ఆ తర్వాత ఫీజు మీరెంత అనుకుంటారు అన్నది కింద కామెంట్ చేయండి. ఇది మన గడప, ప్యాలెస్ లో అడుగు పెట్ట. టోటల్ 10 మెంబర్స్కి కామన్ వాష్రూమ్ ఒకటి. దిస్ మై బ్యూటిఫుల్ బెడ్. దిస్ మై అది మీకు నేను చూపించదలుచుకోలేదు. కానీ ఈ హాస్టల్ లైఫ్ ఎంత దారుణంగా ఉంటుందని, ఈ రూమ్స్ ఇంత అలా ఉంటుందని నేను ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇక్కడికి వెళ్ళిపోతా అన్నా, నేను ఇక్కడికి వెళ్ళిపోతా, నా వల్ల అవ్వట్లేదు. మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. చూద్దాం. హాస్టల్ ఫుడ్, హాస్టల్ లైఫ్, హాస్టల్ రూమ్స్, హాస్టల్ ఫ్రెండ్స్. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్గా మాట్లాడుతున్నారు. చాలా కష్టం. హాయ్ గైస్, ఐఎమ్ అరవింద్ చింత. నేను హైదరాబాద్ వచ్చిన 3 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఫ్లాట్స్ చేంజ్ అయ్యా, అపార్ట్మెంట్స్ చేంజ్ అయ్యా, రూమ్స్ చేంజ్ అయ్యా. ఫస్ట్ టైం నేను ఎందుకో హాస్టల్కి రావాలనిపించి హాస్టల్లోకి నేను షిఫ్ట్ అవ్వడం అయితే జరిగింది. మా హాస్టల్ ఫీజు వచ్చేటప్పటికి ఫస్ట్ మీకు రూమ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తా, ఆ తర్వాత ఫీజు మీరెంత అనుకుంటున్నారు అన్నది కింద కామెంట్ చేయండి. మనం ఫస్ట్ ఎంట్రీ వెళ్ళిపోతే ఇది 2nd ఫ్లోర్. ఇదంతా హాస్టల్ గల్లీస్ అనమాట. ఇవన్నీ కూడా మన అమీర్పేటలో ఉన్న హాస్టల్స్. పేర్లు చెప్పకూడదు, మళ్ళీ అన్న వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా హాస్టల్స్. మెయిన్గా ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళిపోతే ఇది ఎంట్రన్స్, ఎగ్జాక్ట్గా ఇది స్టెప్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోతే ఫస్ట్ మనకి ఈ కార్నర్లో ఒక డస్ట్బిన్ కనిపిస్తుంది. ఫస్ట్ పాయింట్, ఈ డస్ట్బిన్ చూడగానే నాకు అనిపించిన ఫీల్, మనుషులు ఎవడైనా సరే ఇక్కడ ఉంటాడా అన్న ఒక ఫస్ట్ మాట అయితే వచ్చింది. ఇక్కడ చూస్తే ఇది ఫస్ట్ డస్ట్బిన్ అనమాట. మనం ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇది మన హాస్టల్ రూమ్ ఫ్లాట్కి పైన అయితే ఇక్కడ చూస్తుంటే ఇది మన డస్ట్బిన్ అనమాట. ఇక్కడికి వెళ్ళిపోతే ఇదే మన అమీర్పేట హాస్టల్ లైఫ్, హాస్టల్ రూమ్స్కి వెళ్ళే దారి. ఇది 4th ఫ్లోర్. ఒకసారి మీరు చూస్తే ఇది ఫస్ట్ రూమ్. వేరే అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా ఇదొక సింక్, ఇక్కడ అందరూ కూడా బ్రష్ చేసుకోవచ్చు. ఇది చూస్తే ఇదంతా ఒక ప్యాలెస్ లాగా మనకైతే చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ మీరు ఇక్కడికి వచ్చేస్తే ఎగ్జాక్ట్గా ఇది మన గడప, ప్యాలెస్లో అడుగు పెట్ట. ఇది బెడ్ నెంబర్ 1, బెడ్ నెంబర్ 2, బెడ్ నెంబర్ 3, బెడ్ నెంబర్ 4, బెడ్ నెంబర్ 5. ఇది 5 షేరింగ్ అంటారు. మరి ఈ 5 షేరింగ్లో ఎంతమంది ఉంటారు? ఇక్కడ వైఫై కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఈ హాస్టల్ రూమ్స్లో చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, మీరందరూ నమ్మనంటే ఒక డైలాగ్ చెప్తా. ఈ 10 మెంబర్స్, ఈ రూమ్లో 5 మెంబర్స్, దీని ఆపోజిట్లో ఇంకొక 5 మెంబర్స్ అయితే ఉన్నారు. ఈ 5 మెంబర్స్కి కలిపి ఒకటే వాష్రూమ్. అంటే టోటల్ 10 మెంబర్స్కి కామన్ వాష్రూమ్ ఒకటి. అది కూడా ఇండియన్ వే, 24 hours వాటర్ ఉంటుంది. ఆ వాష్రూమ్ ఎట్లుంటుంది అన్నది కూడా మరి మీకు చూపిస్తా. దిస్ మై రూమ్ ఫస్ట్. అంటే ఇది యాక్చువల్గా ఇది ఒక వాష్రూమ్, ఇది ఇంకా యూజ్ చేయట్లేదు. ఇది మై ప్యాలెస్ డోర్. దిస్ మై బ్యాగ్. దిస్ మై బ్యూటిఫుల్ బెడ్. ఇదొకటి, అదొకటి. ఇది 5 షేరింగ్ రూమ్. ఇది మా కబోర్డ్. ఇంత చూస్తుంటే ఇక్కడ మీరు ఇంత అయితే చూడొచ్చు. ఇదంతా కలిపి ఉన్నది ఈ సింగిల్ రూమ్లోనే. ఇక్కడ ఇది అది. ఇంకా మెయిన్గా మీరు చూస్తే దిస్ మై, అది మీకు నేను చూపించదలుచుకోలేదు. ఇదంతా మా వాష్రూమ్. నా జీవితంలో నేను ఫస్ట్ టైం అంటే చాలా డౌన్కి వెళ్ళిపోయా, కానీ చాలా రోడ్డు మీదకి ఉన్న రోజులు కూడా కొన్ని ఉన్నాయి నా లైఫ్లో. కానీ ఈ హాస్టల్ లైఫ్ ఎంత దారుణంగా ఉంటుందని, ఈ రూమ్స్ ఇంత అలా ఉంటుందని నేను ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, 1 2 3 4. దిస్ మై బెడ్. దిస్ మై పిల్లో. వెరీ నైస్. చాలా అంటే చాలా ఉంది. ఒకసారి ఇది మా ర్యాక్, ఇది నా బ్యాగ్, ఇది నా ట్రాలీ బ్యాగ్. అంటే నా ఫ్లాట్లో సామాన్లన్నీ కూడా బయట పెట్టడం అనేది జరిగింది. అది వాష్రూమ్లో వేరే అన్న స్నానం చేస్తున్నాడు. పైన అది ర్యాక్ ఇచ్చారు. మరి ఇవన్నట్లకన్నా సరే ఒక వాష్రూమ్ ఇక్కడ ఇండియన్ వాష్రూమ్ అయితే ఉంది. ఇదేమో ఎక్స్ట్రా వాష్రూమ్ అంట. ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు.
నాకేమేమి అనిపించిందంటే ఫస్ట్ పాయింట్, నేను ఇక్కడికి వెళ్ళిపోతా అన్నా, నేను ఇక్కడికి వెళ్ళిపోతా, నా వల్ల అవ్వట్లేదు. ఆ రూమ్ అంత దారుణంగా ఉంది. ఇది ఈ బెడ్ మీద నిజంగా చెప్తున్నా, నేను నా ఫ్లాట్లో ఉంటే ఆ పిల్లోని ఇసిరి దొబ్బుతా. నిజంగా నా బట్టలు నా లెవెల్లో చూడండి ఎంత అంటే ఎంత దారుణం. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా ఫస్ట్ పాయింట్. ఇక్కడికి వెళ్ళి నా వల్ల అవ్వట్లేదు ఈ రూమ్లో ఉండొచ్చు అన్నది. కానీ వన్ డే ఇక్కడ స్టే చేయొచ్చని మెంటల్గా ఫిక్స్ అయిపోయా. చూద్దాం హాస్టల్ ఫుడ్, హాస్టల్ లైఫ్, హాస్టల్ రూమ్స్, హాస్టల్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అన్నది. దిస్ మై ప్యాలెస్. చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఫస్ట్ పాయింట్. అంటే నేను ఎక్కువ నేను అనుకుంటలేదు, కానీ ఐ థింక్ ఒక లైఫ్ అలవాటు అయిన వాళ్ళు ఆ కిందకి ఇంకా రాలేరు అన్నది నా అభిప్రాయం. బ్యాడ్ లక్.